హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను చూస్తున్నారు కదా. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్య కొంచెం తీయటానికి కొంచెం యూట్యూబ్ ని వీడియోస్ తీయడం కొన్ని రోజుల దాకా ఆపేసాను. ఎందుకో తీయాలనిపించలేక తీయలేదు. సారీ అండి. ఇప్పుడైతే వీడియో అయితే ఎలాగైనా పట్టుబట్టి ఈ రోజు అయితే వీడియో అయితే తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను చూస్తున్నారు వీడియోలో. ఈ రోజు అయితే అంటే మా వారైతే పొద్దున్నే పనికి వెళ్ళిపోతున్నారు కదా. పొద్దున అంటే పొద్దున కాదులే, 8కి వెళ్ళిపోతున్నారు. అందుకని త్వరగా లేచి పనులన్నీ చేసి పూజ చేసేసరికి చాలా టైం అవుతుంది. వీడియో తీయడం కూడా కుదరట్లేదు. అందుకని తీయట్లేదు. ఈ రోజు ఎలాగైనా తీద్దామని పట్టి తీస్తున్నాను. ఈ రోజు ఈ రోజు కాకుండా నిన్న బాగా వర్షం పడ్డది. వర్షం వల్ల ఇంకా ఈ పందిరి ముందే ఉంది, మీరు చూసారు కదా. ఈ పందిరైతే తాటాకులు అయితే మా వారైతే ఖాళీగా ఉన్నప్పుడల్లా తాటాకులు తెచ్చి పెట్టారు. అంటే తాటాకులు సరిగ్గా ఇటు దొరకట్లేదు. ఇంకా అలాగే ఎక్కడెక్కడో దొరికిచ్చి అయితే తీసుకొచ్చారు. నరకడం, తీసుకురావడం, వాటిని తడిపి ఎండబెట్టి తొక్కాలి. అంటే తొక్కితే కొంచెం సాపుగా అయిపోతాయి అంట కదా. ఇంకా అలాగ అస్తం లేకనమాట, అలాగ అయిపోతాయి. ఇంకా అవైతే అలా 2 రోజులు, దానికి 3 రోజులు అలా పట్టింది, 5 రోజుల దాకా. ఇంకా అలాగా అయిన తర్వాత తాటాకులు అయితే ఇంకా పైన అయితే పలసగా వేసారు. అంత మందం కూడా కాలేదు, ఎక్కువ కూడా దొరకలేదు. ఇంకా అందుకని ఇంకా ఉన్నంత వరకు లైట్ గా ఇంకా పెట్టారు మామయ్య. మావారైతే ఆ రోజు పనికి వెళ్ళిపోయారు. మామయ్య అంటే వెళ్ళలేదు. ఇంక మామయ్య అయితే పెట్టేశారు. వర్షం పడుతుందని, అంటే నిన్న వర్షం వచ్చింది. దీనికి 2 రోజుల ముందే వర్షం చినుకులు పడతా ఉన్నాయి అనమాట. ఉగాదికి ముందు రోజు ఇంకా వర్షం పడేలాగా ఉందేమో అన్నట్టు ఇంకా బరకముంటే బాగుందని అనుకున్నా. ఎందుకంటే ఈ పందిరంతా మీరు అప్పుడు చూడలేదు కదా. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. చాలా రోజులు అవుతుంది కదా. అదంతా అలికేసాను. వీడియో కూడా తీయలేదులే, చెప్పాను కదా. చాలా రోజుల తర్వాత వీడియో అసలు తీయలేదు. ఈ వీడియోలో చూస్తారు మీరు కొత్తగా. ఇంకా అదంతా అలికేసాను అనమాట. అలికేస్తే ఇంక వర్షానికి ఒక రోజు ఏమైనా బరకం వేయలేదు. ఒకసారి వేయకపోతే అదంతా బొక్కలు పడి అదంతా పెచ్చులూడి వచ్చేసాయి అనమాట. పెచ్చులూడిపోతే ఇంకా ఇది మళ్ళీ అలగాల్సి వచ్చింది. ముగ్గు అన్నీ వేసాను, అదంతా పోయింది. ఇంకా వర్షంకి జల్లుకి తడిసిపోయి బాగోలేదు. ఇంకా తర్వాత మళ్ళీ నేను అత్తయ్య కలిసి పేడ తీసుకొచ్చి ఎర్రమట్టి, అది కూడా ఇక్కడ దొరకట్లేదు, ఎక్కడో ఇల్లులు కడుతుందో కదా, అక్కడికి వెళ్ళారు. మా మాయ తీసుకొచ్చారు. ఇంకా మట్టి, ఇసుక, పేడ ఇద్దరం కలిసి మళ్ళీ అలికితే మళ్ళీ వర్షం వచ్చిద్దేమో అని అంటా ఉండేది మా అత్తయ్య. ఈసారి వస్తే అస్సలు అలగకూడదు అని అంటా ఉన్నాను. మళ్ళీ ఎవరు అలుగుతారు ఇలా అంటే తొక్కుతున్న కొద్ది అరిగిపోద్ది కదా. వాళ్ళకైతే పర్వాలేదు, అప్పుడు అలకొచ్చు. మళ్ళీ వర్షం పడి మళ్ళీ అలకాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. అందుకని ఈసారి వర్షం వస్తే ఇలాగ వస్తే అసలు అలకను అని చెప్పాను మా అత్తయ్యకి. తర్వాత అదే ఇప్పుడైతే ఉగాదికి కొంచెం బాగా గాలులు, ఎదురుగాలులు వచ్చాయన్నమాట. ఇంకా లైట్ గా చినుకులు పడతా ఉన్నాయి. ఇంకా వర్షం వచ్చేలాగుందేమో అనుకున్నాను. ఇంకా ఫోన్ లో కూడా తుఫాన్ అంటే వర్షం వచ్చింది అని మెసేజ్ వచ్చింది. ఇంకా అలాగని వర్షం వచ్చిద్దేమో అనుకొని ఇంకా మా ఆయన అయితే పనికి వెళ్ళి వచ్చారు కదా. బరకం వేస్తే బాగుందును, మళ్ళీ ఇదంతా ఇదైపోద్ది అనేసరికి ఇంకా మా ఆయన అయితే మామయ్యని అడిగి బరకం అయితే తీసుకొస్తే ఇంకా మా అమ్మాయిని మా వారైతే బరకం మొత్తం చుట్టూ పందిరి పైన వేసారు. దానివల్ల కొంచెం ఇదవ్వలేదులే, బాగానే ఉంది. సైడ్లకి మాత్రం కొంచెం పాడైంది. దాన్ని ఎప్పుడైనా చూడాలి, అలకాలి. ఇంకా అలాగ అయిపోయింది. ముగ్గులు అయితే బాగానే ఉన్నాయి.
ఇంకా గుమ్మం దగ్గర కొంచెం గుంట ఉంటది కదా, వాటర్ అయితే అక్కడికి వెళ్తా ఉంటాయి. ఇంకా అలాగా వంట అయితే 5:30 లేసాను కదా, 5:30కి ఇంక ముందుగానే వంట అయితే చేసేసాను. చుక్కుడుకాయ వండాను, అన్నం కూర వండేసి తర్వాత మొత్తం ఊడ్చేసాను. ఇల్లంతా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకొని గిన్నెలు అయితే తోమేసాను. తోమేసిన తర్వాత ఇంకా మాప అయితే పెట్టుకుంటున్నాను. రోజు పూజ చేయడం వల్ల ఈసారి ఎందుకో రోజు పూజ చేయాలి, రోజు క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా అందుకని నేను రోజు ఇదే పాటిస్తున్నాను. వంట గబగబ చేసుకోవడము, పనులు గబగబ చేసేసుకొని ఇంకా పూజ అదంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను రోజు. ఎందుకో పూజ చేస్తే కొంచెం ప్రశాంతంగా మనలో ఉండే నెగిటివ్ అంతా పోయి మంచి పాజిటివ్ వస్తుందని అనిపిస్తుంది నాకు కూడా, మా వారికి కూడా అదే అనిపిస్తుంది. అందుకని ఇంకా రోజు అదే చేస్తున్నాను. ఇది గుమ్మంకి అటువైపు మ్యాట్ ఉండాలి, బ్లాక్ కలర్ది. అది ఈ ఎండాకాలం కదా, చలికాలంకి ముందే తీసేస్తే ఇప్పుడేం వర్షాలు ఏం లేవు కదా, అంటే అటు వెనక వైపు బాగా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసి మంచి పెట్టేశాను. ఇంకా గుమ్మం దగ్గర ఇలా ఎందుకు ఇప్పుడే వర్షాలు ఏం రావట్లేదని ఆ మ్యాట్ నేను తీసేసి ఇంకా గోడ ఉంది కదా దానికైతే ఆనిచ్చి పెట్టేశాను. సడన్ గా ఇంకా వర్షం పడ్డది కదా, అదైతే గుర్తులేదు నాకు. ఇంకా పెట్టం మర్చిపోతే చూడండి అసలు పడదేమో అనుకున్నాను. ఇంకా గుమ్మంకి వాటర్ అయితే అలాగొచ్చేసాయి. దేవుడి గది దగ్గర బీర ఉంది కదా, ఆ మూలకైతే వాటర్ వచ్చాయి. మా పెట్టుకున్నప్పుడే నేను చూసాను దాన్ని. ముందు అది దేవుడి గది దగ్గర శుభ్రం చేస్తాం కదా, ఈ పువ్వులు అవి తీసేటప్పుడు నేను చూసుకుని అంత గమనించలేదు, ఇప్పుడు చూసాను దాన్ని. ఇంక మా అయితే పెట్టుకుంటున్నాను 3 గదులకి. ఈ కూలర్ అయితే అది బెడ్రూమ్ లో ఉండింది కదా లోన, ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, అది మళ్ళీ కడగాలి, క్లీన్ చేసి ఇంకా అప్పుడు వాడదామని చూస్తున్నాము. పందిరి కింద మళ్ళీ పెడితే కొంచెం చల్లగా ఉంటది కదా, అంటే పందిరి కింద పడుకునేటప్పుడు ఫోన్ వేసుకొని పడుకోవచ్చులే, చల్లగా ఉంటది అనుకొని లోన్ ఇంకో ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్. ఇంకా అది ఉందని ఇది ఇంకా క్లీన్ చేద్దామని ఇంకా హాల్ కాడ అయితే పెట్టాను. ఇదంతా క్లీన్ చేసేస్తున్నా. అయితే మిషన్ ఉంది కదా, అంటే మరీ ఆనిచ్చి పట్టలేదు, అది కూడా కొంచెం ఐరన్ టైపే కదా మిషన్, అంటే ఒకసారి శాక్ కొట్టిద్ది అంటారు కదా, అందుకని మరి ప్లేస్ లేదు మా దగ్గర ఎక్కడ పెట్టాలో. అందుకని రేకు కొంచెం దింపించే వరకు ఇలా సర్దుకుపోవాలి, మరి తప్పదు. మరీ ఆనించి పట్టలేదులే, కొంచెం ప్లేస్ ఉంచాను, తర్వాత చూపిస్తాను లాస్ట్ లో. ఎప్పుడు పూజ దగ్గర ఉన్న గిన్నెలు చెంబులు అవన్నీ నైట్ తోముకునేదాన్ని, కొంచెం టైం ఉంటే నైట్ తోమేసి పూలైతే తీసేస్తానులే నైట్ స్నానం చేసిన తర్వాత. గిన్నెలు కూడా ఒకసారి తోముతాను, లేకపోతే పొద్దున్నే ఈ పనులతో పాటు ఈ పనులు కూడా చేసేస్తాను. ఇంకా దేవుడి దగ్గర అయితే దీపము ఉంటాయి కదా, దీపం కుండలు అవి అయితే మార్చాలి. కొంచెం పాడైపోయి ఉన్నాయి, అవి కూడా బ్లాక్ వచ్చేసి, మరీ ఇత్తడి కాదు కదా, మరి వీటిని ఏమంటారో తెలీదు. కొంచెం డెలికేట్ లాంటివి కొన్నాను అప్పుడు చిన్నవి, అవి అయితే ఇప్పుడు పాడైపోయినాయి, కొత్త అయితే కొనాలి. గిన్నెలు అయితే తోమేసుకున్నాను కదా, అవి ఇంకా తోమేసుకున్న తర్వాత ఇంకా త్వరగా అయితే స్నానం అయితే చేశాను. పూలు అయితే బయట కోసేసాను ఆల్రెడీ, బయట కోసి ఇంకా లోన వైపు అయితే పూలు అయితే కోస్తున్నాను. మందారం చెట్టు కూడా బాగా వగిపోయింది, ఇంకా అది కూడా కట్ చేసేయాలి. ఈ తులసికోట ఉంది కదా, ఇంతకు ముందు ఇటు మా సైడ్ గుమ్మంకి ఇటువైపు గోడకి ఉండేది కదా, చూసారు.
ఇప్పుడైతే అదంతా అలికేసామని ఇంకా గుమ్మం ముందర అయితే ఇటువైపు అయితే పెట్టుకున్నాను. ఇంకా కొమ్మలు అయితే అంటే హైట్ గా ఉన్నాయి కదా, అవైతే వంగిపోయినాయి వర్షానికి. ఇంకా దాన్ని అయితే లేపి కొంచెం మళ్ళీ చూసాను. ఇప్పుడే కొంచెం వర్షానికి తడిసిందిగా, ఇప్పుడే కొంచెం చిగురిస్తుంది అనమాట. ఇంకా కొంచెం అలా చిగురిస్తే బాగుంటది, గుబురు గుబురు అంటే బాగుంటది తులసి చెట్టు. ఇవి ఆకులేమో ఎండిపోతున్నాయి, ఎండిపోయి ఇది అయిపోతుంది తులసి చెట్టు. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా లోన్ వైపు కూడా పూలు అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు జడ వేసుకునేదాన్ని, అంటే పూజ చేసేటప్పుడు జడ వేసుకొని చేయాలంటారు కదా, అంటే షాంపులు లేవు టయానికి. ఇంకా లేట్ అవుతుందని ఇంకా త్వరగా నార్మల్ స్నానం చేశాను. బాగా చుండ్రు ఎక్కువైపోయింది తలస్నానం ఈ 2 రోజులు చేయక. ఉగాదికి చేసానంటే మళ్ళీ 2 రోజులు చేయలేదు. అందుకని మళ్ళీ జడేసుకుంటే దురద వస్తుంది అనమాట, ఇచ్చింగ్ లాగా చిరాగ్గా ఉంటది అని ఇంకా అలాగా చిక్కు తీసుకొని మామిడి దిగ్గేసుకుని ముడేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ దీపం కుండి వర్షానికి తడిసి నేను చేసాను కదా మట్టితో, అదైతే తడిసిపోయి ఇరిగిపోయింది. అలా వేరే పక్కకు పెట్టాను, బాగా తడిసిపోయింది కదా, చివర పట్టుకున్నాను, అది ఇరిగిపోయింది సైడ్కి. దీనికే మా వారికి చెప్పాను, ఇంకా బయటకు వెళ్తే దీనికోసము ఉంటాయి కదా మట్టి ప్రమిదలు లోన, అంటే పైకప్పు గాలి కారిపోకుండా ఉంటాయి కదా, అవైతే తీసుకురా అని చెప్పాను. ఈరోజు అయితే మరి తీసుకొస్తారు ఏమవుతారు, తీసుకొచ్చినప్పుడు అయితే నేను చూపిస్తాను. తులసికోట దగ్గర అయితే పూజ చేసుకున్నాను. చేసుకొని ఇంకా లోన వైపు అయితే పూజ చేసుకుంటున్నాను. లోన వైపు అయితే ఇది ముగ్గు అయితే కింద ఏం పెట్టుకోవట్లేదు, ఇంకా తడిగుడ్డ వేసేస్తున్నాను. ఇంకా నార్మల్ గానే దీపం వేసేసి అటు చెంపు కూడా బొట్లు ఏమి వేయట్లేదు, నార్మల్ గా వాటర్ పోసి ఒక్క ఆయన వేసి పువ్వు వేస్తున్నాను అంతే. భక్తితో ఏది పెట్టినా దేవుడు స్వీకరిస్తారంటారు కదా, అందుకని అలాగే చేస్తున్నాను. నాకు టైం అవుతుంది, ఎంత తొందర లేచినా నా పని మాత్రం అవ్వట్లేదు. అందుకని ఇంకా సింపుల్ గా ఇలాగ రోజు చేసుకుంటున్నాను కదా అని ఇలా చేసుకుంటున్నాను పూజ. మరి నా పూజ విధానం ఎలాగుంది మీరైతే కామెంట్ అయితే చేయండి. ఏదో తెలిసి తెలియని ఇంకా అలా చేసుకుంటున్నాను పూజ. పుట్టింట్లో ఎలా చేసుకుంటామో పూజ, అత్తారింట్లో అలాగే చేసుకుంటా అంటారు కదా పూజ, అలాగే చేసుకున్నా. కానీ తెలిసి పూజ గురించి ఇంకా బాగా తెలిస్తే బాగా చేసుకుంటాము, తెలియపోతే ఇంకా ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఇంకా అలాగే చేసుకోవాలి. ఒకరు చెప్పాలి కదా దాని గురించి. ఈ దీపం అయితే పైన ఉంది కదా టేబుల్ పైన, ఆ టేబుల్ పైన పెట్టినప్పుడు దీపం అంతా అంటే ఆయిల్ అంతా అయిపోయింది, దీపం ఉండే ఆయిల్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ దీపము చివరికి వచ్చింది కదా, అప్పుడు మరి పేలిపోయింది ఏమైందో, ఇలా టప్మని పేలినట్టు సౌండ్ వచ్చింది. అప్పుడు నేను అన్నం తిన్నాను బయట. ఇంకా ఏంటి దెబ్బ పేలిపోయింది ఏంటిదా అనుకొని లోనికి వచ్చి వస్తే దీపందేమో ఒత్తులేమో పైకి ఎగిరిపోయి ఒకటేమో గుడ్డ దగ్గర పడ్డది ఆ క్లాత్ లో, ఒకటేమో పూల దగ్గర పడ్డది. ఎందుకు ఇలా పడ్డదని అనుకున్నాను. ఇంకమ్మో ఇక్కడ పెట్టకూడదు, ఒకవేళ ఈ క్లాత్ కాలిపోద్ది కదా మళ్ళీ ఇదైపోద్ది ఎందుకులే అని మళ్ళీ అప్పటి నుంచి కిందే పెడుతున్నా దీపము. పెట్టడానికి పైన ఇలాగవుతుందని ఇంకా కిందే పెట్టుకుంటున్నాను దీపము. ఇంకా అప్పుడు కూడా ఒకసారి పేలింది, అలాగే అయింది. ఈరోజు దీపం పెట్టుకున్నాను కదా, ఈ రోజే అయింది మళ్ళీ దీపం కొండెక్కే టైంకి అలాగైపోయింది. ఇంకా అందుకే కొత్త కుండీలు ఏమన్నా తీసుకోవాలేమో అనుకొని ఇంకా అలాగున్నాను. ఇంకా ఇలాగైతే పూజ అయితే చేసుకొని ఇంకా ఇల్లంతా పొగపడుతున్నాను. ఈ పొగ పట్టే లోపు ఇంకా మా అత్తయ్య అయితే వచ్చింది చింటు బొమ్మ కోసం. చింటు బొమ్మ అయితే ఇచ్చాను, ఇంకా తీసుకెళ్తుంది. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా పెట్టానా ఏంటనేది.
ఇది తాంబేలు ఉంది కదా, ఈ తాంబేలు అయితే తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము, బాగుండింది. ఇది 250కి తీసుకున్నాము, ఇంట్లో ఉంటే మంచిది కదా అని తీసుకున్నాము. కల్లో కూడా తాంబేలే వచ్చింది కల్లోకి, అందుకని తీసుకున్నాను. మళ్ళీ కులదైవం, మా కులదైవం ఏమో ముత్తులమ్మ తల్లి అన్నమాట. ముత్తులమ్మ తల్లి ఫోటో కూడా ఫ్రేమ్ కూడా తీసుకున్నాను. పూజ గది చూపించేటప్పుడు జూమ్ చేసి అక్కడే బాగా చూపించాను. మధ్యలో అవి తీసుకున్నాను ఫోటో. అసలు లేదు కదా కులదైవమే, ఇంటి కాడ ఫోటో లేకపోతే అలాగని ఇంకా ఫోటో అయితే తీసుకున్నా. ఇంకా అక్కడ పెట్టి ఇంకా లోనైతే ఇలాగే సింపుల్ గా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ కి మిషన్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. అయినా అక్కడ పక్క పక్కన ఉండకూడదంట, కాకపోతే తీస్తాను త్వరలో. మనీ ప్లాంట్ అవి అలా ప్యాకెట్ చేస్తున్నాను. చూసారు కదా తాటాకు ఎలా పెట్టారు, పైన బరకం అన్నమాట. గాలులు బాగా వచ్చి ఇప్పుడు మూలకైతే వాటర్ బాగా అంటే నిలువ ఉండి తక్కువని కిందకు పోయినాయి. అదిగో ఆ మూలన ఇదైపోయింది, బాగా పెచ్చులు పెచ్చులు ఊడిపోయింది. ఇంకా టబ్ అయితే తీసుకొచ్చి అక్కడైతే పెట్టాను, వాటర్ అంతా పోయినాయి. ఇదిగో ఈ మొన్న అయితే బరకం అయితే ఊడిపోయింది. మరి మా ఆయన ఎలా కట్టారో ఏమో కానీ ఊడిపోయింది. ఇంకా మధ్యలో అయితే బాగానే ఉంది. అక్కడ కూడా గుమ్మానికి ఇది చినుకులు అయితే పడ్డాయి, పెచ్చులు కూడా ఊడిపోయినాయి, పెచ్చులు పెచ్చులు అయిపోయింది. ముగ్గు అయితే బాగానే ఉంది, ఇటు పక్క అటు పక్క కూడా బాగానే ఉంది. కానీ అటు కర్ర పెట్టేటప్పుడు ఇటు బరకాన్ని కానిచ్చి ఇలా కర్ర పెట్టాను, వాటర్ ఇటు రాకుండా అటు వెళ్ళడానికి. ఆ ముగ్గు కాడ కొంచెం ఇదైపోయింది, పాడైపోయింది మధ్యలో. ఇదిగో టబ్ అయితే ఇలా పెట్టాను, ఎంతలా పెట్టినా అలాగ అయిపోయింది. ఇంకా ద్రాక్ష చెట్టు తీసేసాం కదా, టమాటా మొక్కలు అవన్నీ ఇటు నాటాము. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, మొక్కలు అయితే పెట్టాను కదా, అవైతే తీసి అటువైపు అయితే పెట్టాను. చాలా బాగా ఎదిగాయి అసలు. రోజు నీళ్ళు పోయడమే పొద్దున్న సాయంత్రం. సరేనండి, నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ 2 కూడా ఉంది, పెడతాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.